మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు బుక్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసు బుక్ చేశారు. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసు బుక్ చేశారు. ఏమిటంటే 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరికి దోచింది వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇది పద్ధత క్రమమా అనేది ఏం లేదు. కొందరు అయితే అటవీ భూములు ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కడప దగ్గర. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అడవుల్లో అటవీ భూములు ఆక్రమించుకొని తన ఆధీనంలో ఉంచుకున్నారని ఒక సర్వే చేసి ఆయన మీద కేసు బుక్ చేశారండి. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసు బుక్ చేశారు. ఈ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు బుక్ చేసి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఎందుకు ఏమి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూములేకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదిక అధికారులు పేర్కొన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబలంపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు భార్య ఇందరమ్మ ఉన్నారు. ఈ ఏడాది జనవరి 29న అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికను ప్రశంసమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్సీ మణికంఠ, ఫారెస్ట్ కన్వేటర్ యశోదబాబుతో కమిటీని ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని విచారణ బృందం తేల్చింది. ఏ అనుమతులు లేకుండానే బోరు వేశారని, అక్రమంగా మూలంగా జీవన వైవిధ్యానికి 1 కోటికి పైగా నష్టం కలిగిందని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం వరకు అద్దురాళ్ళు నాటుతున్నారు. మరో వారంలో ఇది పూర్తవుతుంది. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేయనున్నారు. ఇది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అటవీ పరిస్థితి ఇది. ఇంకా ఏం చేశారంటే, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినందున దీనిపై సమాలోచనలు జరుపుతున్నారు. సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారిపైన శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ మీకు కూడా తెలుస్తుందండి. ఆయన తంబలపల్లిలో అటవీ ప్రాంతంలో కట్టుకున్నాడు. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఇష్ట ప్రకారం అటవీ ప్రాంతంలో కూడా ఆక్రమించుకొని కట్టుకున్నారు. ఈ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులపై కేసు అయింది. ఇది మంగళంపేట అటవీ భూమి ఆక్రమణలపై చర్యలకు ఈ సిఫారసు చేసింది. తర్వాత ఈ పాకాల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. తర్వాత వీళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయి ఏమి అనేది కూడా తెలుస్తుందండి. ఇది చూస్తే మన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం అండి, మంగళంపేటలోని అటవీ భూములేకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇదేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు బుక్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహకరించిన అధికారుల మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు అనేది తెలుస్తుంది. 5 ఏళ్ల ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారికి ఎవరెవరు సహకరించారు, ఆ అధికారుల పేర్లు అవి కూడా బయటపడుతున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు చేసే ఈ పొరపాట్లకు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు చేసిన పాపాలు చిట్టాలన్నీ బయటపడతాయి.
కాబట్టి ఎంతోమంది అధికారులు ఇప్పుడు జైలు పాలవుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్ ప్రభుత్వంలో చేసి మద్యం స్కామ్ ఒక పక్క, అన్ని స్కాముల్లో ఇరుక్కొని ఈ పొద్దు అధికారులు బలి అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప, అధికారులు రాజకీయ నాయకులకు ఉన్న భూములు చూపించి వాళ్లకు సహాయం చేయడానికి కాదు. పేదవాళ్ళకి ఏదైనా ఉంటే సహాయం చేయమని, ప్రజల సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు మేలు చేయాలనేది అధికారులను కోరుకుంటున్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.